మెయిన్ ఉద్దేశం. ఓకే అందుకని వినోద్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంకే రావు గారు ఉన్నారు. రావు గారు, చెప్పండి. ఇప్పుడు మన భారతదేశం అంటే అమెరికాకి కానీ ఇజ్రాయెల్కి కానీ అదేవిధంగా ఇరాన్కి 3 దేశాలతో కూడా ఎలాంటి విభేదాలు లేవు, ఘర్షణలు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో భారతదేశం ముందున్నటువంటి లక్ష్యాలు ఏముంటారు? భారతదేశం ముందు ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటి అంటే, నరేంద్ర మోడీ గారు నోరు విప్పటం ముందున్నటువంటి మొదటి లక్ష్యం. భారతదేశ యొక్క విదేశాంగ విధానం ఏమిటి, లేదా ఇప్పుడు తలెత్తినటువంటి సమస్య పట్ల భారత వైఖరి ఏమిటి అనేటువంటిది నరేంద్ర మోడీ గారు చెప్పకుండా ఏం చేస్తున్నారు అనేటువంటిది ముందు దేశాన్ని ఎటు తీసుకెళ్ళదలుచుకున్నారు, లేదా ప్రపంచంలో భారత్ ఎటువైపు ఉంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు అన్నది ఇవాళ ప్రధానంగా ముందుకు వచ్చినటువంటి సమస్య. ఇక్కడ పక్కన ఒక షాప్ ఉంది, అన్యాయాన్ని అన్యాయం అని ఖండించలేనటువంటి ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఏం సందేశం ఇస్తారు, ఎందుకని మౌనంగా ఉన్నారు అనేటువంటి ప్రశ్న. ఒక విధంగా మౌనంగా ఉన్నారా అంటే మౌనంగా లేరు. నెతన్యాహుతో మాట్లాడతారు, బహ్రెయిన్ అధినేతతో మాట్లాడతారు, కానీ మరొక మిత్ర దేశం అయినటువంటి ఇరాన్తో మాత్రం మాట్లాడరు. ఎందుకు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, బహ్రెయిన్లోనో లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయుల మంచి చెట్ల గురించి అని చెప్పేసి చెప్తారు. మరి అదే భారతీయులు ఇరాన్లో కూడా ఉన్నారు కదా. అక్కడ ఉన్నటువంటి ఇంకా మిగతా గల్ఫ్ దేశాలతో పోలిస్తే ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద ప్రమాదం వచ్చింది కదా. మరి అక్కడ ఉన్నటువంటి భారతీయులు 2వ తరగతి పౌరులా అనేటువంటి ప్రశ్న. అందుకని ఇప్పుడు మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇప్పటి వరకు అనుసరించినటువంటి వైఖరి, మేము అమెరికా ఇజ్రాయెల్ వైపు ఉన్నాము అనేటువంటి ఒక బలమైనటువంటి సందేశాన్ని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. పోనీ దీనివల్ల దేశానికి ఏమన్నా మేలు జరుగుతుందా? ఈ దేశాల నుంచి, ఈ గల్ఫ్ దేశాల నుంచి లేదా మరొక దేశాల నుంచి ఏమన్నా తక్కువ రేట్లకి చమురు కొనుగోలు చేసి భారతీయులకి ఏమన్నా మేలు చేస్తారా? ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ విధమైనటువంటి వైఖరిని తీసుకున్నారు? ఏ ప్రయోజనాన్ని ఆశించి ఒక దుర్మార్గాన్ని ఖండించలేనటువంటి స్థితికి చేరుకున్నారు అనేటువంటిది ప్రశ్న. అందుకని ఖచ్చితంగా ఇది మన భారతదేశ విదేశాంగ విధానం గురించి ప్రస్తుతం రాబోయే రోజుల్లో కూడా ఎంకే రావు గారు, అంటే ఇప్పుడు తాజాగా చూసినట్టయితే అంటే ప్రపంచ ఇంధనానికి జీవనాడి అయినటువంటి హజ్మూద్ జలసంధిని కూడా ఇరాన్ మూసేసింది. అంటే దాని ద్వారా మనకి గల్ఫ్ కంట్రీస్ నుంచి రావాల్సినటువంటి ముడి చమురు కావచ్చు, మిగిలినటువంటి దాన్ని అంతా కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దాని మీద మీరేమంటారు? రోజుకి మన దేశం 26 లక్షల దీపాల మేరకు మనం దిగుమతి చేసుకుంటాం. మరి హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు అధికారికంగా ఇరాన్ ప్రకటించింది. మరి మా పరిస్థితి ఏమిటి, ఎప్పుడు సడలిస్తారు ఏమిటి అనేనా ఇరాన్ అడగాలి కదా. మన ప్రయోజనాల కోసమైనా కానీ ఎందుకని ఇరాన్ తోటి సంప్రదింపులు జరపడం లేదు, ఇవన్నీ సమస్య. అందుకని దేశం ఏమైతే నాకేంటి, దేశంలో ఇంధన కొరత ఏర్పడితే నాకేంటి, ధరలు పెరిగితే నాకేంటి, జనం మీదనే కదా వసూలు చేసేది అనేటువంటి వైఖరి తప్ప బాధ్యతాయుతమైనటువంటి వైఖరి అంటే డెఫినెట్ గా కాదు. అందుకని రేపు ధరలు పెరిగితే, ఇవాళ బ్రెంట్ క్రూడ్ $84-85 వరకు ఇవాళకి పెరిగింది. అంటే ఈ 2-3 రోజుల్లోనే దాదాపు $10 పెరిగింది. అది త్వరలో ఇదే పరిస్థితి కొనసాగితే $100 వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. రావు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. ఒక